మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఈ ఆప్ యాంప్లో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, అవేంటో చూసుకుందాం. ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క ఆపరేషన్స్ మోడ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేసి దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్ మోడ్, కామన్ మోడ్, ఇన్వర్టింగ్ మోడ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ మోడ్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఫస్ట్ డిఫరెన్షియల్ మోడ్. డిఫరెన్షియల్ మోడ్ వచ్చేసి మనకి ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటాం. 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. 2 ఇన్పుట్స్లో ఒక ఇన్పుట్ వచ్చేసి ఇన్వర్టింగ్, ఒక ఇన్పుట్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్. ఆ రెండు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సప్లై, పాజిటివ్ సప్లై, నెగిటివ్ సప్లై అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ VD అనేది ఇక్కడ డిఫరెన్షియల్ మోడ్ కాబట్టి AD అని పెట్టాం. D అంటే డిఫరెన్షియల్ మోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ VD వచ్చేసి V1 మైనస్ V2. దాని యొక్క డిఫరెన్స్ మనం ఏమంటామంటే VD అంటాం, అంటే వోల్టేజ్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు AD కావాలంటే ఏంది, అవుట్పుట్ V0 బై VD, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే V0 ఉంది, ఇన్పుట్ వచ్చేసి VD ఉంది. VD అంటే మనం ఏమనుకున్నాం, V1 మైనస్ V2 కదా. V0 బై VD ప్లేస్లో V1 మైనస్ V2. ఇది వచ్చేసి మనకి ఏమంటామంటే డిఫరెన్షియల్ మోడ్ అంటాం అనమాట. ఇవన్నీ ఏం సర్క్యూట్ అంటే మనకి ఏంటంటే బేసిక్ సింబల్స్ అనమాట. బేసిక్ సింబల్స్ ఆఫ్ ఆపరేషన్ ఆప్ యాంప్స్. నెక్స్ట్ వచ్చేసి కామన్ మోడ్. సెకండ్ టైప్ వచ్చేసి కామన్ మోడ్. ఇక్కడ కామన్ మోడ్లో అంటే కామన్ అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే డిఫరెంట్ వోల్టేజెస్ అనేవి ఇన్పుట్లో ఇచ్చినాం. కామన్ అంటే ఏంది అంటే V1 V2కి మనము సేమ్ వోల్టేజ్ ఇస్తే దాన్ని ఏమంటామంటే కామన్ మోడ్ అంటాం. ఇది వచ్చేసి AC ప్లస్ మైనస్, ఇక్కడ పాజిటివ్ సప్లై, ఇక్కడ నెగిటివ్ సప్లై ఉంటుంది. ఇక్కడ V0 అనేది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే AC ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0 బై ఇన్పుట్ వోల్టేజ్ VC అని ఎందుకు పెట్టామంటే ఇక్కడ కామన్ వోల్టేజ్ కాబట్టి CA పెట్టాము. అక్కడ D ఎందుకు పెట్టాము, డిఫరెన్షియల్ వోల్టేజ్ కాబట్టి D పెట్టాము. V0 బై VC. ఇక్కడ VC అంటే ఏంటంటే V1 ప్లస్ V2 బై 2. అంటే దీని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు దాంట్లోకి ఒకటే వోల్టేజ్ ఇచ్చినాం అంటే మనం ఎంత వోల్టేజ్ ఇచ్చినామని మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క యావరేజ్ V1 ప్లస్ V2 బై 2 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే V1 ప్లస్ V2 బై 2. ఇది మనకు కామన్ వోల్టేజ్ అనమాట. దీని యొక్క యావరేజ్ని మనం ఏమంటామంటే ఇన్పుట్ వోల్టేజ్ అంటాం. అంటే AC ఈక్వల్ టు V0 బై V1 ప్లస్ V2 బై 2. దిస్ ఈజ్ ద కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్. నెక్స్ట్ AC అంటే మనకు కామన్ వోల్టేజ్ గెయిన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇన్వర్టింగ్ మోడ్. ఇన్వర్టింగ్ మోడ్ ఏంటంటే మనము ఇక్కడ చూడండి ఇన్వర్టింగ్ మోడ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఉన్నది టర్మినల్ వచ్చేసి ఇన్వర్టింగ్ టర్మినల్, సెకండ్ టర్మినల్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. ఓకేనా. ప్రతి ఆపరేషన్ యాంప్లిఫైర్లో ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ టర్మినల్, ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. ఇప్పుడు సప్లై అనేది మనము ఎక్కడ ఇచ్చినాం, Vin అనేది ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఇచ్చినాం. అందుకని దిస్ ఈజ్ నౌన్ యాజ్ ఇన్వర్టింగ్ మోడ్. సప్లై అనేది మనం ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఇచ్చినాం కాబట్టి ఇది ఇన్వర్టింగ్ మోడ్ అంటాం. రిమైనింగ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు వోల్టేజ్ గెయిన్ కావాలి అంటే ఇలా V0 బై Vin. ఇది మనకి వోల్టేజ్ గెయిన్ అనమాట. ఇన్వర్టింగ్ మోడ్ దగ్గర టర్మినల్ ఇస్తే అది ఇన్వర్టింగ్ అవుతుంది. అలానే ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ మోడ్ దగ్గర ఇస్తే అదేమవుతుంది, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అవుతుంది. ఇది నాన్ ఇన్వర్టింగ్ కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర వోల్టేజ్ ఇచ్చినాము, ఇక్కడ రిమైనింగ్ ఇన్వర్టింగ్ టర్మినల్ అనేది గ్రౌండ్ చేసినాము. అప్పుడు దీని వోల్టేజ్ గెయిన్ ఎంత అవుతుంది, AV ఈక్వల్ టు V0 బై Vin. దిస్ ఈజ్ ద వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ద నాన్ ఇన్వర్టింగ్ మోడ్. దీనికి డెఫినేషన్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. The two inputs are applied at inverting and non-inverting terminal. The output is amplified. ఇది దీనికి వచ్చేసి డిఫరెన్షియల్ మోడ్. డిఫరెన్షియల్ మోడ్ ఏంది, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది ఇన్పుట్స్, రెండు ఇన్పుట్స్. ఇక్కడ వచ్చేసి ఇన్వర్టింగ్, ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ కదా. నాన్ ఇన్వర్టింగ్ ఇన్వర్టింగ్ టర్మినల్. ఓకే. ఇది వచ్చేసి అవుట్పుట్. ఇదే అక్కడ రాసినాం. 2 inputs are applied. The voltage is applied at 2 inputs, inverting and non-inverting terminal. Then output is amplified. Output అనేది మనకి ఎలా యాంప్లిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కామన్. అంటే సేమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ అప్లైడ్ at inverting and non-inverting terminals. The output is amplified. అంటే ఇక్కడ సేమ్ ఇన్పుట్ ఇచ్చినాం. ఇక్కడ సర్క్యూట్లో కావాలి అంటే మీరు చూడొచ్చు. సేమ్ ఇన్పుట్ ఇచ్చినాం, సేమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినాం.
అప్పుడు ఇది అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది సెకండ్ డెఫినేషన్. నెక్స్ట్ ఇన్వర్టింగ్ మోడ్. ద ఇన్వర్టింగ్ మోడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అప్లైడ్ వోల్టేజ్ అట్ ఇన్వర్టింగ్ టర్మినల్, ద నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఈజ్ గ్రౌండ్. అంటే మనకు అప్లైడ్ వోల్టేజ్ అక్కడ ఇస్తాం, ఇన్వర్టింగ్ టర్మినల్లో ఇస్తాం, ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ మోడ్ కాబట్టి ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర అప్లై ఇస్తాం. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్నే గ్రౌండెడ్ చేస్తాం. సర్క్యూట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు సర్క్యూట్. ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర వోల్టేజ్ ఇచ్చిన, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అనేది గ్రౌండ్ చేసిన, ఇది ఇలా గ్రౌండ్ చేసినాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఏంది, ఇన్వర్టింగ్ టర్మినల్ వచ్చేసి గ్రౌండ్, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ వచ్చేసి వోల్టేజ్. ఇదే డెఫినేషన్ కూడా. ఈ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ is defined as applied the voltage at the non-inverting terminal, the inverting terminal is grounded. ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ మోడ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.